జై శ్రీరామ్. ఈరోజు మనతో ఇక్కడ బంధకవి భాస్కర కృష్ణ గారు ఉన్నారు. వీరు చాలా వయసులో చాలా చిన్నవారు. మొదటిసారి ఇక్కడికి వచ్చారు. వీరు బెంగళూరు నుంచి వచ్చారు. ఇక్కడ పాల్గొంటున్నారు. మొదటి రోజు నుంచి వచ్చి బాలకాండ నుంచి చదువుతున్నారు. సంపూర్ణ రామాయణ పారాయణ చేస్తున్నారు. వీరు కూడా 108 పారాయణలో వీరి కూడా ఒక పారాయణ. అయితే ఇక్కడికి వచ్చి వీరి అనుభూతులు ఏంటో కనుక్కున్నారు. జై శ్రీరామ్ అండి. నా పేరు బంధకవి భాస్కర కృష్ణ. నేను తణుకు వాస్తవ్యండి. బెంగళూరులో టీసీఎస్లో ఉద్యోగం చేస్తాను. ఒక 26-27 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు మేనేజ్మెంట్ లేయర్లో ఉన్నాను. నాకు 2 పిల్లలు. బెంగళూరులో ఉంటాను. సో నాకు ఈ ఆర్షధర్మం ఉన్న సనాతన ధర్మాన్ని అన్నీ పాటిస్తూ ఉంటాను. మా కులదైవం ఆంజనేయ స్వామి రావులవారు అనమాట. మా తాతమ్మ గారు రావులవారు బాగా పూజించేవారు. మా తాతమ్మ గారికి మా తాతగారికి బీజాక్షరాలు ఉపదేశం ఉన్నాయి. దాంతో ఆ వాసనాబలం నన్ను ఇక్కడికి పంపించిందేమో. నేను సుందరాకాండ చాలాసార్లు పారాయణ చేశాను. మా నాన్నగారు కూడా సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా ఇవన్నీ ఇంట్లో దేవతార్చన, రాజరాజ అమ్మవారి పూజలు, నవావరణ పూజలు అన్నీ ఉన్నాయి. కానీ దీనికి రావడానికి కారణం నాకు సాన్నిధ్యమైన వాళ్ళు కాశీలో కలవడం. అవతార శర్మ గారు గురువు గారి ద్వారా సహస్ర చండీ యాగానికి కాశీ వెళ్ళాను. అక్కడ సుపరిచితులు అయ్యారు కామేశ్వరి గారును గురువు గారును. వారు పరిశీలన చేయడంతో రామసమితిలోకి రావడం జరిగింది. ఆ ప్రవాహం 2001-2 నుంచి ఆ సత్సంగత్యం ముందుకెళ్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. ఇది ఎంతటి భాగ్యమో చెప్పలేము. సో ముత్యాలన్నీ ఒక చోట పెడితే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఉంది. సో ఇది ప్రారంధంతో కూడిన ఇది వంశాంతరంగా కూడా ఆ అదృష్టం ఉండాలి. మనం కూడా మన పితృదేవతల ద్వారా కూడా ఏదో పుణ్యం చేస్తే కానీ మన పిల్లలకి ఇది రాదు. నాకు 51 సంవత్సరాలు. సో మా ఆవిడ లక్ష్మీ నరసమ్మ, మా అబ్బాయి జగదీశ్వర్. సో వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్. ఒక అమ్మాయి ఉంది, అశ్విని రాజశ్యామల, అమ్మవారి పేరుతో పెట్టుకున్నాం. సో గోశాల కూడా నడుపుతానండి నేను బెంగళూరులో. గోసేవ చేసుకుంటాం, వేదసేవ. చంద్రశేఖరన్ గారి భారతి అనుగ్రహంతో అన్నీ చేస్తూ ఉంటాము. సో రాముల మీద ఎందుకు మా మక్కువ అంటే ఆ రామనామమే అంత ప్రీతైనది. సో రామాయణం ఎప్పటి నుంచో సప్తాహం చేద్దామని కోరిక 2-3 ఏళ్ళ నుంచి జరుగుతోందని తెలుసు. అయోధ్యలో జరిగింది, కాశీలో జరిగింది. కానీ అవాంతరాలు రావడంతో వెళ్ళలేకపోయాం. ఇంకా ఈసారి అవాంతరాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా వచ్చేసాను. ఏదైతే అందులోకి ఇది చాలా ప్రత్యేకం. అది శతాష్టోత్తర పారాయణ కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైంది. అవునండి. సో ఇది అంతా కాదు, ఎంతో మహామహుల్ని, పెద్దవాళ్ళని, పూజ్యుల్ని, ఉపాసనాపరుల్ని, వాళ్ళందరినీ కలిశాను. సో చాలా అనుభవాలు. వాళ్ళు వారి ప్రొఫెషన్తో పాటు వాళ్ళ ఉద్యోగరీత్యా కూడా చేస్తూ ఎలా దేవుడిని పట్టుకునుకున్నారు గట్టిగా, నమ్మకంగా. అదే ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళే నా అనుభూతులు. ఎలా వదలకూడదు అనేది. మీరు అటు ప్రొఫెషన్, ఇటు ఈ రకంగా మన ఆధ్యాత్మికత రెండూ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మన గురువుగారు అదే అంటారు, యువకులు రావాలి, యువకులు వస్తేనే మన దేశం వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి, పరంపర అలా వెళ్ళాలి, వెళ్తేనే రామరక్ష ఉంటుంది దేశానికి అని. మీరు రావడం మా గురువుగారు చాలా సంతోషపెడుతున్నారు. బ్రహ్మశ్రీ యువి స్వామియాజులు గారు. గురువుగారి సాన్నిధ్యం అంతా కాదు. ఆయన చూడ్డానికి అలా ఉంటారే కానీ అపరజ్ఞాని. సో ఆయనకున్న ఎనర్జీలో పావువంతు కాదు కదా, 100 ఆవగింజంతైనా లేదనమాట. ఆ కూర్చోవడం కానీ, ఆ దీక్ష, మరీ ఆచరణ. సో అదొక స్ఫూర్తి అనమాట. సో నేను ఫోన్ చేసి ఇలా చేద్దాం అనుకుంటే 2 ఏళ్ళ ముందు గంగా నదిలో ఉన్నాను, నేను నీకు ఉపదేశం ఇస్తున్నాను, చేయమ్మా అని చెప్పి మొదలెట్టాను. అప్పటి నుంచి చేస్తున్నాను పారాయణం, నిత్యపారాయణం. హనుమత్ వ్రతం చేస్తాను. సో ఆంజనేయ స్వామి మాకు ఇలవేలుపు కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి మేము చాలా చేసుకుంటాం. సో మా తాతగారు వాళ్ళందరూ కూడా బాగా చేశారు. సో ఆ పరంపరే వచ్చింది. ఎంతవరకు వచ్చారు చేద్దామని కోరుకుంటున్నాను. మీరు పారాయణలో ఎంతవరకు వచ్చారు? కిష్కింధకాండ అవుతుందండి. సుందరకాండ మొదలెట్టి కంప్లీట్ చేద్దామండి. నమస్కారం, ధన్యవాదాలు. జై శ్రీరామ్.